ఎవరు కూడా కన్యకకు జన్మించిన దాఖలాలు లేవు. అది ఒక అద్భుతం. ఆయన పెరిగి అద్భుతాలు జరిగించటం అదొక అద్భుతం. ఎలాగా? ప్రకృతిని జయించి ప్రకృతి మీద అధికారము కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి మాట అద్భుతం. ప్రపంచంలో ప్రభావితము కలిగిన వ్యక్తులందరినీ ఒక లిస్టు రాసి అందులో ప్రథమ వ్యక్తి ఎవరయ్యా అని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ పరిశీలన చేస్తే ఎక్కువ ప్రభావితము చేయగలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యానంటే ప్రభు అయిన యేసయ్య. ఇక ఆయనకు మించిన వారు ఎవరు లేరు. ఎందుకనంటే ఆయన జన్మ అద్భుతము, ఆయన పెరిగినటువంటి ఆయన చేసిన కార్యాలు కూడా అద్భుతం. ఆయన వల్లే ఎవరు కూడా చేయలేరు. ఇప్పటివరకు నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, లేరు, లేరు. ఈ రోజున మీ దగ్గరకు కొన్ని విషయాలు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణం పొందటం ఒక అద్భుతం. ఆయన వల్ల ఎవరు కూడా మరణించిన దాఖలాలు లేవు. ఆయన వల్ల అంత క్రూరంగా హింసలు పొందిన వారు ఎవరు లేరు. సరే, కొంతమంది ఉన్నారు. ఎలా ఉన్నారా అంటే వారు చేసిన పాపాలకు వారు అనుభవించి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. కానీ మానవ జాతి అంతటి కొరకు ఆయన ఒక్కడే ఘోరాతి ఘోరంగా మరణం పొందాడు. సరే, అప్పటి వరకు మరణించేంత వరకు ఉంటే సరిపోద్దా? అంతవరకు యేసయ్య మన కొరకు చనిపోయాడు అని అంటే భూలోకంలో చాలా మంది కూడా చనిపోయి వారి సమాధులలో వారు ఉన్నారు. మరి మనకేంటి ఇంకా గొప్పతనం? క్రైస్తవ లోకానికి ఇంకా గొప్పతనం ఏంటి? దేవుని బిడ్డలారా, నీకు నాకు లోకములో ఎవరు ఇవ్వలేని ఓ గొప్పతనాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకోసమే నువ్వు ఆరాధిస్తున్నటువంటి ప్రభుల వారు, నువ్వు నిత్యము నోరార స్తుతిస్తున్నటువంటి ఆ ప్రభుల వారు, ఆయన మనకు ఘనతనిచ్చాడని తెలుసా? మరణమును ఓడించి, సమాధిని ఓడించి తిరిగి లేచి నిలబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులకున్న ఒక ధైర్యం